హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఫ్రెండ్స్, వచ్చే కొద్దిసేపట్లో నేను కేవలం నీతో మాత్రమే మాట్లాడతానని విశ్వం మీతో అంటుంది. ఇది ఒక అనుభవం. నువ్వు కోరుకున్నది జరుగుతుంది అని ఒక ఆశ్చర్యమైన భావన అనేది నీకు కలుగుతుంది. నీకు అనుకుంటూ ఉంటావు కదా, ఏంటో నువ్వు కేవలం అర్థం చేసుకోవడమే కాదు, నీ లోపల ఏదో మార్పు నిజంగా జరిగింది అని అనుభూతి చెందుతావు. నువ్వు కొన్ని విషయాలను వేరుగా చూడటం మొదలు పెడతావు. నీ ఆలోచనలు మాత్రం కాదు, నీ చుట్టూ ఉన్న వాస్తవం కూడా నిశ్శబ్దంగా మారడం మొదలవుతుంది. ఆ మార్పు వచ్చిన క్షణం నుంచి అన్నీ సరైన దిశలో సర్దుకోవడం మొదలవుతుంది. ఇప్పుడు నేను నిన్ను అడిగే ఒక్కటే, ఈ కొన్ని నిమిషాల పాటు అన్ని డిస్ట్రాక్షన్ని పక్కన పెట్టేయి. ఇప్పుడు ఒక శ్వాస తీసుకో, ఈ క్షణాన్ని పూర్తిగా నీదిగా చేసుకో. ఎందుకంటే నీవు వినబోయేది కేవలం నేర్చుకునే విషయం కాదు, దీనిలో అడుగు పెట్టాల్సిన ఒక అనుభవం. నిన్ను నువ్వు ఎంత కోరుకున్నా అది జరగలేదని జీవితంలో ఒక క్షణానికి వెళ్ళి చూడు. అది ఒక సంబంధం, ఉద్యోగం, అవకాశం ఏదైనా కావచ్చు. నువ్వు ఆ విషయం గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఆశిస్తూ పిచ్చిగా పట్టుకొని ఉండేవాడివి. ఏం చేసినా అది జరగలేదు. అలాగే ఎప్పుడో ఒకసారి నువ్వు ఎక్కువగా పట్టించుకొని విషయం సులభంగా జరిగిపోయిన సందర్భం గుర్తుకు తెచ్చుకో. ఎప్పుడో ఒకసారి మనం దానిపై ఎక్కువగా పట్టించుకోకుండా ఉండి అది అనుకోకుండా జరిగిపోతుంది. అది ఒక మాయాజాలంలా అనిపిస్తుంది. మనకు దూరమైనట్లు అనిపించే వాటిని మనం ఎక్కువగా వెంబడిస్తూ ఉంటాం కదా. మనం పట్టించుకొని మన దగ్గర తేలిగ్గా వస్తాయి. దీని వెనుక ఒక లోతైన సత్యం ఉంది ఫ్రెండ్స్. దీన్ని చాలామంది గమనించలేదు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోండి. మీరు దీన్ని బాగా అర్థం చేసుకున్న వెంటనే ఒక సరళమైన బలమైన విధానంగా చెప్పబోతున్నాను. దీన్ని మీరు ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం మొదలు పెడితే ఇప్పటి వరకు మీకు దూరంగా కనిపించిన అవకాశాలు, వ్యక్తులు, పరిస్థితులు సులభంగా మీ వైపు వచ్చి చేరడం మీరే స్వయంగా గమనిస్తారు, అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇదే ఆ క్షణం అన్నీ పూర్తయిపోయి నీ జీవితమే మారిపోయే ఒక అద్భుతమైన క్షణం. ఆ క్షణం ఇప్పుడు నీ కోసం వచ్చేసింది. అది ఆలస్యం చేయకుండా విను. ఒక్కసారి ఆలోచించు. ఎన్నిసార్లు నువ్వు ఏదో బలంగా కోరుకున్నావు, కానీ దాని పట్ల పట్టించుకోవడం మానేసినప్పుడు, వదిలేసినప్పుడు అది ఒక్కసారిగా నీ దగ్గరకు వచ్చింది. అది యాదృచ్ఛికం కాదు. అది ఒకలా ఎందుకు నువ్వు వెతుక్కుంటూ, ఊహించుకుంటూ, సాక్ష్యం కోసం చూస్తూ ఉంటే నువ్వు నిజానికి విశ్వాసానికి చెబుతున్నావు. ఏమని? ఇది నా దగ్గర లేదు అని. నిజం ఎప్పుడూ కూడా నీ పరిస్థితుల్లో ప్రతిబింబిస్తుంది. కానీ నువ్వు దాన్ని అవసరం లేకుండా చేసిన క్షణం చెక్ చేసుకోవాలి. మానేసిన క్షణం నువ్వు ఆపేయాలి. ప్రయత్నం ఆపేసిన క్షణం అప్పుడే అది నీ వైపు కదిలి వస్తుంది. అది నీ ఆశ విడిచిపెట్టినందుకే కాదు, కావలసిన దాన్ని ఆపినందుకు కూడా. నీలో ఇప్పటికే అది ఉన్న వర్షన్గా మారిపోతుంది. సరిగ్గా సరిపోతుంది. ఇది కేవలం నువ్వు అది దొరికినట్టు ఫీల్ అవ్వు. ఇక్కడ దేన్ని కోరుకోమని చెప్పలేదు, ఊహించమని చెప్తున్నాము. ఊహించడం అంటే ప్రయత్నించడం కాదు. ఏదైనా నువ్వు నీదేనని ఊహిస్తే దాన్ని వెతకరాదు, సంకేతాల కోసం తిరగరాదు. అది ఎప్పుడు వస్తుందో ఆలోచించరాదు. ఎందుకంటే నీ మనసులో అది ఇప్పటికే వచ్చేసింది కాబట్టి. అందుకే ఏమీ చేయకపోవడం అంత ముఖ్యం. ఎందుకంటే నువ్వు అది పూర్తయిందని నిజంగా ఊహించిన క్షణం నుంచి అడ్డుపడడం ఆపేస్తావు. ఎక్కువగా ఆలోచించడం ఆపేస్తావు, సందేహించడం ఆపేస్తావు, దాన్ని బలంగా సృష్టించాలనే ప్రయత్నం కూడా ఆపేస్తావు. అదే కారణం. నువ్వు వాస్తవంగా మార్పు చేయి అందించినప్పుడు వస్తువులను కదలడం ప్రారంభిస్తాయి. నీకు ఎంతో కోరిక ఉన్న వాటిని ఆలస్యం అవుతుండొచ్చు, కానీ నువ్వు అంతగా పట్టించుకోనివి సులభంగా నీ వైపు వస్తాయి. గమనించావు కదా? ఎందుకంటే పట్టుకోకుండా ఉన్నప్పుడు దాన్ని నీ దారిలో అడ్డంకులు పెట్టుకోవు. అటాచ్మెంట్ ఉండదు. ఎప్పుడు వస్తుందా అని వేచి ఉండే పరిస్థితి ఉండదు. అందుకే అది సులభంగా వస్తుంది. అయితే ఇప్పుడు నిజమైన ప్రశ్న, అసలు నటించకుండా, ప్రయత్నం చేయకుండా నీ జీవితంలో కోరుకున్న ప్రతిదీ ఎలా తీసుకురావాలి? నువ్వు పట్టించుకోవట్లేదు అనుకుంటావు, కానీ లోపల నువ్వు ఇంకా చూస్తూనే ఉంటావు, ఎదురు చూస్తూనే ఉంటావు, ఆశ పడుతూనే ఉంటావు. అది విడిపోవడం కాదు, విడిపోతున్నట్లు నటించడం మాత్రమే. అయితే ప్రశ్న ఏంటి అంటే, బలవంతంగా చేయకుండా ఏదైనా అనుభవించడానికి కోసం కష్టపడకుండా ఎలా నువ్వు నిజంగా నమ్మడం లేదు? ఒకసారి నువ్వు దీన్ని అర్థం చేసుకుంటే అన్నీ మారిపోతాయి. అదే నేను నీకు చూపించబోతుంది. మొదటి స్టెప్ ఏంటి అంటే, ఈ క్షణం నుంచి వెంబడించటం ఆపేయి. నువ్వు గమనించినా గమనించకపోయినా నువ్వు ఎప్పుడు ఇది జరగాలి అనే మూడ్లో జీవిస్తున్నావు. ఆ మూడ్నే నేను ఇక్కడ బంధిస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి
నీలో అది ఎక్కడ ఉంది, ఇంకా ఎదురు రాలేదు అన్న భావన వస్తే నువ్వు నీ మనసుకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నావు ఇది నా దగ్గర లేదు అని. కానీ నిజమేంటంటే నీ దగ్గర అది ఇప్పటికే ఉంటే నువ్వు దాన్ని వెతకడం ఉండదు. అప్పుడు నేను అడుగుతాను, ఇది ఇప్పటికే జరిగిపోయినట్లయితే నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు ఆందోళన చెందుతావా లేదా? నువ్వు ప్రతిసారి చెక్ చేసుకుంటావా లేదా? నువ్వు డౌట్ పడతావా లేదా? నువ్వు రిలాక్స్గా ఉంటావు, ఆత్మవిశ్వాసంలో ఉంటావు, నిశ్చింతగా ఉంటావు. అది ఎనర్జీ, అదే భావం, అదే భావన ఇదే నిజం చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఫ్రూట్స్ కోసం వెతకడం ఆపేసినప్పుడు, ఎదురు చూడడం ఆపినప్పుడు, సంకేతాలు వెతికే ఆలోచన ఆపినప్పుడు అప్పటికే నీలోని వాడి ఎనర్జీ అడుగు పెడుతుంది. అదే ఎనర్జీ నీ వైపు దాన్ని తేలిగ్గా తీసుకొస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి వెతకడం ఆపేసి ఎదురు చూడడం ఆపు. ఎప్పుడు వస్తుంది అడగడం బదులు నువ్వు తెలుసుకున్న ఎనర్జీలో నుంచి అడుగుపెట్టు. అలా చేయగానే అన్నీ మారడం మొదలవుతాయి. డౌట్లోకి తిరిగి పడిపోకుండా ఈ స్థితిలో ఎలా ఉండాలో ఇప్పుడు నేను చూపిస్తాను. రెండవ స్టెప్, నువ్వు వెంబడించడం ఆపిన తర్వాత ఇక ఆ స్థితిలోనే ఉండాలి. అంటే అది ఇప్పటికే నీదని నమ్మే డౌట్లోకి తిరిగి వెళ్లకుండా ఉండాలి. ఇక్కడే ఎక్కువ మంది తప్పు పడుతూ ఉంటారు. ఎందుకంటే మొదట్లో నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావు. నేను ఇది నా దగ్గర ఉంది, నాది అన్నట్లు అనిపిస్తుంది. కానీ కొన్ని గంటలు గడిచిపోతాయి, 1-2 రోజులు, అప్పుడు ఆ వాయిస్ తొలి అడుగు వేస్తుంది. ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తుంది అన్న సందేహం అనేది అదే పరీక్షా క్షణం. ఎందుకంటే మళ్ళీ వెతకడం, మళ్ళీ సందేహించడం, మళ్ళీ చూసుకోవడం మొదలుపెట్టగానే నీవు చేసిందంతా కుప్పకూలిపోతుంది. మళ్ళీ లేనిదే లాగే మనసు మారిపోతుంది. అప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఆపాలంటే, ఎప్పుడు ఎలా వస్తుందో తెలియకపోయినా ఒప్పుకోవాలి. అర్థం కాకపోతే మరోసారి చూడండి. ఎందుకంటే ఇక్కడే నిజమైన మార్పు జరుగుతుంది. చాలామంది కొంతసేపు అంగీకరిస్తారు, కానీ కొంతమంది ఎలా అవుతుంది అని సందేహించడం మానుకోరు. కానీ మానుకున్నారంటే అదృష్టవంతులవుతారు. ఎప్పుడు వస్తుందో అన్న ఆలోచన మానేసి క్షణమే నీ దగ్గర ఉన్నది అన్నట్లుగా ప్రూవ్ చేయడం. కాబట్టి ఈ క్షణం నుంచి సందేహం వస్తే ఏమీ చేయకు, దాన్ని ఓపికగా వదిలి పోతుంది. ఎందుకంటే నువ్వు ఆ స్థితిలో ప్రతిస్తంభించకుండా, బలవంతం చేయకుండా, అవసరం లేకుండా కూర్చుంటే సులభంగా స్వీకరించడం ప్రారంభమవుతుంది. అప్పుడు అన్నీ నీ వైపుకే కదులుతాయి మిత్రమా. ఇప్పుడు చివరి దశ మాట్లాడుకుందాం. ఇది ఒక ప్రాసెస్, శాశ్వతంగా స్థిరపడుతుంది. 3వ దశలో నువ్వు చేయాల్సింది 2 ప్రధాన పనులు. నువ్వు 1 వెంబడించటం ఆపేశావు. ఇక వేచి ఉండటానికి, అన్వేషించడానికి ఆశపడేవాడిగా ఉండటం లేదు. 2 అనిశ్చితతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ శక్తిని కోల్పోకుండా ఉన్నావు. ఇప్పుడు చివరి దశ, దానిని స్థిరపరిచి దాన్ని స్వేచ్ఛగా ప్రవహించనివ్వాలి. ఇదే సీక్రెట్ మేనిఫెస్టేషన్. ఇది ఖచ్చితంగా నువ్వు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే వారు వెతకడం మానేసి నమ్మకంతో నిలబడగానే వెంటనే ఫలితం రావాలని ఆశిస్తారు కదా. నేను సరిగ్గా చేస్తున్నాను, మరి ఫలితం ఎందుకు రావట్లేదు అనుకుంటారు. ఆ ఆలోచనే వారికి మళ్ళీ మళ్ళీ వేచి ఉండటం తీసుకెళ్తుంది. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిత్రమా, ఊహించడం మరియు వాస్తవం మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ పట్టుకోవడమే ముఖ్యం. అది ఆలస్యం కాదు, అది సమన్వయం. సరిగ్గా ఆ సమన్వయం అవుతుంది. అందుకే ఈ చివరి దశలో నీ పని చాలా సులువవుతుంది. నీ జీవితాన్ని సాధారణంగా నడిపించు, ఆనందంగా ఉండు, ఏ విషయం గురించి ఒత్తిడి పెట్టుకోకు. ఎందుకంటే నువ్వు నీలోని ఆ శక్తిని నిలబెట్టుకోగలిగితే ఏదైనా చెయ్యాలి అనే తపన లేకుండా నిశ్శబ్దంగా కూర్చున్నా అది విశ్వమే స్వయంగా చేస్తుంది. కాబట్టి ఈ క్షణం నుండి సందేహం వస్తే, ఆతృత పెరిగితే ఏమీ చేయకు. ఎందుకంటే మీరు ఇప్పటికీ అది జరిగిపోయిందని తెలుసుకున్న స్థితిలో ఉన్నారు. ఆ ఫీలింగ్ని మీరు నిజంగా అనుభవించగలిగితే ఇక మీదట మీరు ఏది వెంబడించాల్సిన అవసరం లేదు మిత్రమా. దేని వెనక పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కోరుకున్న ప్రతిదీ మీ వైపుకే పరిగెత్తడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువగా ప్రయత్నించడం కాదు, అనుమతించడం. మీరు వెంబడించడం ఆపినప్పుడు, తనిఖీ చేయడం ఆపినప్పుడు, వేచి ఉండడం ఆపినప్పుడు అన్నీ సులభంగా, సహజంగా మీరు ఊహించిన దానికంటే మెరుగ్గా మీ వైపు వస్తుంది. మీరు దేన్ని బలవంతంగా జరగాల్సిన అవసరం లేదు. సంకేతాల కోసం వేడుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎలా అని ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు అన్నీ నీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మళ్ళీ సందేహంలో, ఆలోచనలో, ఎదురుచూపులో ఉంటావా, లేదా అన్నీ మార్చేసి ఒక చిన్న పని చేస్తావా? అది ఏమీ చేయకపోవడమే. సో కామెంట్లో తెలియపరచండి ఫ్రెండ్స్. విశ్వం ఇదే కోరుకుంటుంది.
ఇలా మీరు జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా ఖచ్చితంగా జరిగే తీరుతుందని నమ్మకం పెట్టుకున్నప్పుడు విశ్వం మీకు ఆ నమ్మకాన్ని నిజం చేస్తుంది. ఆ నమ్మకమైన శక్తి మీ చుట్టూ వైబ్రేషన్లా ఉండి మీకు అన్నీ కూడా అందిస్తుంది. ఇక మీరు కోరుకున్నది ఆలస్యం కాదు. విశ్వం మీకు అండగా ఉంది. ఇది కేవలం విశ్వం సంకేతం. విశ్వం మీకోసం పంపిస్తున్న సంకేతం కాబట్టి ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఇలా పాటించండి. విన్నారు కదా అండి? ఈ యొక్క వీడియో ద్వారా మనం విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. కృతజ్ఞతాభావంతో ఉంటే విశ్వం మనకు సర్వం అందిస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్.